ఇర్మియా 20వ అధ్యాయము 14వ వచనము. నేను పుట్టిన దినము శపించబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. ఎవరు? ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. అదే రీతిగా బైబిల్ ఇంకో గొప్ప భక్తుడిని చూస్తాం. మొదటి రాజులు, 1 Kings 19:4. మొదటి రాజుల గ్రంథము 19:4 వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఎవరది? ఏలియా ప్రవక్త. ఇర్మియా ప్రవక్త, ఏలియా ప్రవక్త అన్న మాటలు చూడండి. ఇంకా ఇంత మటుకి చాలు ప్రభా, ఇంత మటుకు. ఎంతమందికి అనిపించిందండి మీ జీవితాల్లో ఇంకెంత మటుకి చాలు, ఇంకా నాకు ఏం మాత్రం అవ్వదు, ఇంత మటుకు శ్రమలు చాలు, ఇంకా నాకు అవ్వదు, నా ప్రాణం తీసేసుకో ప్రభా, నేను బ్రతికి ఉండటం కూడా వ్యర్థమే ప్రభువా అని ఎంతమందికి అనిపించిందా? ఏలియా, ఇర్మియా ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులే, దే హ్యాడ్ నో హోప్, దే వర్ డిస్కరేజ్డ్, దే వర్ డిప్రెస్డ్ టు ద మ్యాక్సిమం. అంత భయంకరమైన డిప్రెషన్ గుండా వాళ్ళు వెళ్తున్నారు. మోలియా, నన్ను చంపే, నాకు అవ్వట్లే. ఇర్మియా, నాకు అవ్వట్లేదు, అసలు నేను పుట్టిన దినమై శపించబడును గాక అన్నాడు. ఈరోజు ఎవ్రీ బిలీవర్ విల్ ఆల్వేస్ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్, ఈ థాట్, ఈ ఆలోచన ప్రతి విశ్వాసకి ఏదో ఒక సమయంలో కలుగుతుంది. కలగట్లేదంటే మీరు ధన్యులు, హల్లెలూయా. కలగని వారు ఎవరు ఉన్నారండి? ఇటువంటి ఆలోచన నాకు ఎప్పుడు రాలేదన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఇది ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వారి కోసం. ధన్యులు. కానీ చాలామందికి దిస్ ఇస్ అ కామన్ థింగ్, ఇట్స్ అ కామన్ థింగ్. ప్రతి విశ్వాస ఎదుర్కొనేది ఏంటంటే అది ఇట్స్ కాల్డ్ లో స్పిరిట్. ఆత్మలు ఎంతో అడగంటిపోయిన స్థితి, నిస్పృహకి లోనైన స్థితి, బాధ, చెప్పసఖ్యము కాని బాధ, నాకు అర్హత లేదు అనే ఆలోచన, నేను ఫెయిలియర్ని, నేను యూజ్లెస్ని అనే ఈ ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎమోషనల్ సఫరింగ్ అంటాం. ఎమోషనల్ సఫరింగ్, ఇట్స్ కాల్డ్ ఎమోషనల్ సఫరింగ్. నీ చుట్టూన్న పరిస్థితులు బట్టి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏది ఇచ్చినా మీకు సంతోషం ఉండదు, ఎవరు ఎంతగా చేసినా అందరి ముందు చక్కగా నవ్వుతున్నట్టు ఉంటారు, మళ్ళీ పక్కనకి పోయి ఒంటరితనంలో కూర్చోాలని ఆశపడతారు, ఒంటరితనంలో ఏడవాలని ఆశపడతారు. ఇదంతా ఓకే. ఆఫ్టర్ ఇట్ టేక్స్ అ ఎమోషనల్ టోల్, ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ అ టోల్ ఆన్ యువర్ బాడీ. మొదటిగా మనసులో స్టార్ట్ అవుతుంది, తర్వాత